నల్గొండ జిల్లా గొరంపోడు మండలం చామలేడు గ్రామంలోని సెలియేటు వాగు నుంచి ముత్యాలమ్మ చెరుకు వెళ్లే పంట కాలువ 80 సంవత్సరాల నుంచి ఉంది. ఈ కాలువ నీళ్లు రానివ్వకుండా సిలివేరు యాదయ్య, సిలివేరు అశోక్ ఈ కాలువ నుండి పొలానికి వెళ్లే మార్గం కాలువ కబ్జా చేసి అడిగినచో మమ్మల్ని బెదిరిస్తున్నారని, ఈ విషయంపై ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు మరియు ఎంఆర్ఓకు మండల పోలీసు వారికి ఫిర్యాదు చేసిన జేసీబీ సహాయంతో పంట పొలాలకు వెళ్లు దారిని మరియు కాలువను కక్షపూరితంగా పూడిపించారని, వీరిపై తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మరియు ఎంఆర్ఓకి సోమవారం ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఇచ్చిన వారిలో జక్కల సాయిలు, జక్కల మల్లయ్య, జక్కల నాగమణి, బొడ్డుపల్లి యాలాద్రి, నీలకంఠం యాదయ్య, చెవుల యాదయ్య, చెవుల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. లైట్ ఫెయిల్ అయితే జరుగుతున్నారు గణిస్తే అవర్ చేయాలి కూడా చూపినాను జరా ఇంత చెప్పట చేయండి మొత్తం రోడ్డు ఇంత మొట్టి ఆడేమంటుండు నా పొలం పొడవ పెట్టి వీళ్ళ వల్ల పొలం పొడవ పెట్టుకున్నాను అన్నమాట మాట్లాడు దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందో చూడు. వాళ్ళు 2-3 సంవత్సరాలు ఇప్పుడు కోర్టులో పడి అలా 2 ఎకరాలు 3 ఎకరాలు ఒక 4 లక్షలు పెట్టుకొని చేసుకున్నాం నేను మట్టి పోసుకోవటం కానీ దగ్గర పెట్టుకో ఇది పెట్టినా వద్దా 30 ఏళ్ళ కింద తుర్కోదు కుమ్మరి చిల్లచ్చయ కుమ్మరి పేరచ్చయ తుర్క భాష తుర్క శ్రీమాను ఈ పోవ సీదా కథ కాడికి వెళ్ళింది. పిట్ట కూడా మల్లారెడ్డి కాలువ కట్టలు ఏడదగిన ఆడ కుంట కట్టలు వేసినప్పుడు నీళ్లు పోయేదానికి అవకాశం దొరకకపోతే ఏడబడిదాడు దిగితే ఇదే కాలువ అమ్మడి అది టాటర్తోనే యాంకి పని చేసేవాళ్ళని తీసుకొని ఇదే రోడ్ అమ్మడి పోయి ఏడ దిగితే వాడ మట్టి పోయించుకున్నాడు. ఈడానికి వచ్చినాడు, వీధి పంట రాలు కట్టించాడు, కాలువ తేడా చేసినాడు. ఈ కాలువ కట్ట పడ్డాక మాకు అవతలికి పోయేదానికి అవకాశం లేక మేము ఇటు ఆయినాం. ఈ నుంచి ఇప్పుడు చేసుకున్నాం. ఇప్పుడు చేసుకుంటే మాకు తవకు అడ్డం వస్తున్నాడు. అవతల పక్క పోయేదానికి ఏమో అవతల కాలువ కట్ట అడ్డం వచ్చింది. అవతల అడ్డం పడే వాళ్ళు పోతున్నారు. ఇక్కడ మేము పోయే దారే కవచం చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని రోజులు అని మీరు పోలేదు, మీకు లేదు, మా పట్టా పోయామని వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఈ బాట మా పొలంలో పోయే కట్ట ఇది. ఈ కాలువ కట్ట మీదంగా పోకుండా సిల్వేర్ అశోక్, సిల్వేర్ యాదయ్య ఈ కట్టని పగల తీసినారు. మాది పొలంలో పోయే బాట ఇది. ఇప్పటి నుంచి బాట కాదు, తరతరాల నుంచి ఉన్న బాట. ఈ బాటని పగల తీసి ఇదంతా ఆగం చేసి మండలేసి మాకు రైతులు పోకుండా దాదాపు 15 మంది రైతులు ఇక్కడ ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి పెద్దలు ఇక సహకరించాలని మేము అందరికి కూడా కోరుతూ ఉంటాం. ఇది మాకు అసలు పొలం కాడికి బండి తీసుకొని పోవస్తలేదు, మనుషులకు కూడా నడవస్తలేదు. ఇట్లా చేస్తున్నాం ఎందుకు అని మేము అడిగితే మా మీద పైరవుతున్నారు వాళ్ళు. దయచేసి మాకు సహకరించాలని కోరుతూ ఉన్నాం. మేము వినపడే ఏం కావు ఒక పట్టుకునేదేనా ఉంటుంది, వైర్ ఉంటుంది కానీ మాట్లాడు. తరతరాల నుంచి ఉండే బాట ఇది, కాలువ కట్ట ఇది, అందరికి పోయే కట్ట ఇది. కట్ట నుంచి మా దారికి మేము మా పొలాలకు మేము పోతుంటే మాది దారి అని, మాది చేను అని, మా చేను మొత్తం పాయమాలు అవుతుందని బంద్ పెడుతుండ్రు. అది
కాకతీయులనే ఈ కాలువ నిజాం ఈ కాలువ అన్న చెప్పేదో చెప్పు ఈ కాలువ నిజాం నిజాం నాటి మాట్లాడ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మేము తెలియజేయండి ఏంటంటే శాసనేడు వాగు నుండి ముత్యాలమ్మ చెరువులోకి వచ్చే పంట కాలువను ఈరోజు అడ్డంగా తోమి ఇద్దరు వ్యక్తులు 100 ఎకరాల ఆయకట్టుకు నీళ్లు పోకుండా రైతులు పాటనివ్వకుండా అడ్డుపడుతున్నారు. వాళ్ళ పేరు సిల్వేరు యాదయ్య, సిల్వేరు అశోక్, సన్నా బ్రహ్మయ్య. కేవలం ఇద్దరు వ్యక్తుల గురించి కొంతమంది రైతులు అవస్థపడుతున్నారు. పంట పొలాలకు నీళ్ళు లేక, పారి నీళ్ళతో చూసుకోవటానికి పోవటానికి తోవలేక చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మేము విన్నమించుకునేది ఏంటంటే కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని, ఎస్ఐ గారిని వేడుకునేది ఏంటంటే తొందరగా మాకు పంట పొలాలకు నీళ్ళు పోవడానికి కాలువ తీసి, అలాగే బాట కూడా పోయటానికి బాట కూడా చూపించి మాకు రైతులకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాను.